ఏంటి చూస్తున్నారు ఇద్దరం? వెళ్ళిపోయావు మళ్ళీ ఎందుకు వచ్చావు? లవ్ బోర్డ్ భలే వచ్చిందిరా. హాయ్ ఓసరవల్లి జానా అంట పక్షి పేరు. పిరానా చేపలను మనం సినిమాల్లో చూసుంటాం. ఇవే పిరానా చేపలు. ఇది వాటర్ భలే తాగుతుంది. అసలు జూమ్ చేస్తే భలే ఉంది. ప్రపంచానికి దారి అంటే ఎటు ఉందో. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రెడామ్ వ్లాగ్స్. ఆల్రెడీ కోటప్పకొండ వీడియో చూశారు కదా. అలాగే కోటప్పకొండ నుంచి కిందకు వచ్చేటప్పుడు చిన్న జూ పార్క్ ఉంటుంది. చాలా బాగుంది ప్లేస్ అయితే. చాలా యానిమల్స్ ఉన్నాయి, చిన్న చిన్నవి. అలాగే ప్యారెట్స్, ఫిషెస్ చాలా ఉన్నాయి. ప్లేస్ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది. కోటప్పకొండకు వచ్చారంటే తప్పకుండా చూడాలని ప్లేస్ ఇది. ఖచ్చితంగా చూస్తారు ప్రతి ఒక్కరు, ఎందుకంటే వచ్చే దారిలోనే ఉంది. చాలా బాగుంది ప్లేస్. చూద్దాం, ఇది కూడా మొత్తం చూడండి. వీడియో చాలా బాగుంటుంది. ప్లీజ్ తప్పకుండా వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడాన్ వ్లాగ్స్. ఇంకా లోపలికి వెళ్దామా, మొత్తం ఎక్స్ప్లోర్ చేసి వద్దాం. కమాన్. జూ పార్క్ ఎంట్రన్స్ ఇది. అక్కడ టికెట్ కౌంటర్ ఉంది. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. మనం ఘాట్ రోడ్ నుంచి వస్తుంటే దారిలోనే కనిపిస్తుంది ఈ జూ పార్క్ అనేది. ఈ జూ పార్క్ ఎదురుగా చూడండి, అక్కడ నాగరాజ స్వామి మీద అలా విగ్రహం భలే ఉంది. చూడడానికి చాలా బాగుంది. బాగా అరేంజ్ చేశారు అది మాత్రం ఆ ప్లేస్ని. పక్కనే చిన్న పార్క్ కూడా ఉంది. లోపలికి రాగానే అక్కడ ఫిషెస్ అలా ఉన్నాయి. శివుడిది ఎంట్రన్స్ చాలా బాగుంది. అక్కడి నుంచి ఇంకా మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్దాం. ఇదే ఇంకా వచ్చేసాం లోపలికి. ఇక్కడ ఏదో కోతి ఉందరా. హాయ్. చాలా నెమళ్ళు ఉన్నాయి. హాయ్. బాగుంది నెమలే. ఇంకా అక్కడ ఏదో ఉంది ఇంకోటి. అదేంటి ఇదో పెద్ద నెమలి ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ ఒక తాబేలు నక్షత్ర మెట్ట అంట. ఈ 4 తాబేలు, 2 పెద్దవి, 2 చిన్నవి. అటు ఒకటి ఉంది చిన్నపిల్ల. అటు కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. తాబేళ్ళతో పాటు పక్షిని వేసారు లోపల. ఊసరవల్లి ఇది చాలా పెద్దది. ఫస్ట్ టైం చూస్తున్నాం. హాయ్ హాయ్. తోక మాత్రం ఎంత పెద్దది ఉందో. జానా అంట పక్షి పేరు. హే. హే లోపల ఏదో ఉన్నాయి, కూడా చూద్దాం. మన కొత్త రాజధాని అమరావతి పరిసర ప్రాంతాల అవలోకనం మొత్తం. అంటే మొత్తం దానికి సంబంధించిన ఎక్కడెక్కడ ఏమున్నాయి మొత్తం చూపిస్తున్నట్టు. ఇక్కడ ఉప్పలపాడు పక్షి అభయారణ్యం ఉంది. ఆల్రెడీ మన ఛానల్లో ఈ ఉప్పలపాడు బర్డ్ శాంచురీ ఉంది మన దగ్గర ఆల్రెడీ. అక్కడ యాస్టీస్ అలాగే ఉంటాయి పక్షులు వచ్చి. మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది, చూడకపోతే చూడండి ఒక్కసారి. చాలా బాగుంటుంది. అన్ని దేశాల నుంచి వచ్చిన పక్షులు, చాలా దేశాల నుంచి వస్తాయి పక్షులు అక్కడ ఉంటాయి మొత్తం. సింబాలిక్గా చెట్లను కాపాడదా అని చెప్పి చాలా బాగా చేశారు. ఆకుపచ్చని వనాలు మానవాళికి వరాలు. బాగుంది.
ఇక్కడ ఒక పులి, చిరుత పులి ఉన్నాయి. ఫొటోస్ తీయడానికి మాత్రం చాలా బాగున్నాయి ఈ ప్లేసు. మీనం అంటే ఇంకా చేపలు అనుకున్నా, మొత్తం చేపల అక్వేరియం ఇది. లోపల మొత్తం అన్ని రకాల చేపలు ఉంటాయి. ఇది పిరానా ఫిష్. మనం పిరానా 3D సినిమాలు చూస్తుంటాం కదా, అందులో ఉన్న పిరానా చేపలు సేమ్ ఇవే. వాటి పళ్ళు మాత్రం చాలా హార్డ్గా ఉంటాయి. చాలా ఉన్నాయి పిరానా చేపలు కూడా. ఈ చేపలన్నీ క్యాట్ ఫిష్లు ఇవి. క్యాట్ ఫిష్ లోపల డిజైన్ మాత్రం బాగా చేశారు. ఇవన్నీ కిస్సింగ్ గురామి అంట చేపలు. ఎప్పుడు వినలేదు ఈ పేర్లు, వెరైటీగా ఉన్నాయి. ఈ యాక్వేరియంలో మాత్రం లోపల డిజైన్స్ బాగున్నాయి. కింద రాయిలు కానీ చెట్లు యాడ్ చేసినవి కానీ భలే ఉన్నాయి. మాత్రం చాలా బాగున్నాయి. ఈ చేపలు అయితే బొమ్మల్లా ఉన్నాయి, అలా కదలకుండా. బతుకున్న చేపలే, వెరైటీగా ఉన్నాయి. ఇవన్నీ సీ ఏంజల్స్ అంట, సముద్రపు చేపలు. చిన్న చిన్నగా ఉన్నాయి అవి. ఇవి మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. గోల్డ్ ఫిష్, బంగారపు తీగలు అంటారు. భలే ఉంది అది కూడా. కానీ లోపల డిజైన్స్ చూడండి, భలే అరేంజ్ చేశారు. చాలా బాగున్నాయి, బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు లోపల మాత్రం. షార్క్స్ ఇవి అన్నీ, షార్క్ చేపలు. ఇదంతా ఫిష్ యాక్వేరియం మొత్తం ఇది. ఇవన్నీ ఇందులో గోల్డ్ ఫిష్ మిక్సింగ్ ఉన్నాయి టోటల్గా. ఇది భలే వాటర్ తాగుతుంది, వెరైటీగా ఉంది ఫిష్ కూడా. జూమ్ చేసి చూస్తే అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది అది. చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. మొత్తం అన్ని రకాల ఫిష్లు ఈ యాక్వేరియాలు చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగున్నాయి. ఇంకా అయిపోయింది, ఇంకా బయటకు వచ్చేసాం. ప్రపంచానికి దారి అంటే ఎటు ఉందో. ప్రకృతిని మనం ప్రేమిస్తే మనల్ని ప్రకృతి ప్రేమిస్తుంది. ఓకే, బాగుంది ప్లేస్ కదా. ఏదో ఉందరా ఇక్కడ. భయపెట్టి ఏమి లేకపోతే పర్వాలా. అరే ఏమున్నాయిరా లోపల? అంటే వాటి గుహ ఇలా ఉంటుందని చూపించాడు, అంతేనా? ఓకే, గుడ్. बाजी है झाड़ का नहीं, दोनों तरफ फोटो अच्छा है। పార్క్ మొత్తం చాలా అందంగా ఉంది. చుట్టూ చెట్లతో పచ్చని వాతావరణంలో మధ్యలో కొన్ని జంతువులని, పక్షుల్ని యాడ్ చేశారు. చాలా చాలా అద్భుతంగా ఉంది. అలా నడుస్తూ ఉంటే అదొక కొత్త ప్రపంచంలో ఉన్నట్టుంది ఆ ప్లేస్ మొత్తం. చూడడానికి మాత్రం చాలా బాగుంది. పైకి కూడా దారుంది. అయ్యో, నెక్స్ట్
ఇంకేం తేలేదు, దిగుస్తున్నావు కానీ. బాగున్నాయి రా కుందేళ్ళు, చాలా ఉన్నాయి. అన్న ఇది చూడు ఎంత ఆరాటంగా ఉంది. ఏంటి చూస్తున్నారు ఇద్దరం? వెళ్ళిపోయావు మళ్ళీ ఎందుకు వచ్చావు? బాగున్నాయి రే రెండు, ఎందుకు వచ్చావు? భలే ఉన్నాయి. మూతి బయట పెట్టి చూస్తున్నాయి. కరుస్తాయి ఏంటి? కరవగా అయ్యి ఎందుకు ముట్టుకుంటే కత్తి అంటావా? దగ్గరకు వస్తే వెళ్ళిపోయావు. భలే ఉన్నాయిరా కుందేళ్ళు. తింటుంది రాకు, దానికి ఆకలేగా తినేస్తుంది. పౌరాలు బాగున్నాయి. చాలా ఉన్నాయి. మా ప్లేస్ మాత్రం భలే ఉంది చూడండి, అసలు అనిపించింది. అవే కానీ ఇదంతా కోటప్ప కొండ ఏరియాలో జూ పార్క్ ఇది. పైకి ఇంకేమున్నాయిరా? ఏ ఉన్నాయి రే, భలే ఉంది. ఏదో సినిమాలో ఉంటారు అలాగా లోపలేసి. వీటికి వాటరా? ఉప్పలపాడులో ఉంటాయి ఇవన్నీ కదా, ఉప్పలపాడు బోట్ సెంచరీలు ఇవన్నీ చాలా ఉంటాయి. పెట్టి बरो आइस को एक काल ले फोटो निकाल होगा खतरा और है। एक तो तक ना है, एक उड़ता रहे ये चढ़ने सीखे नहीं, उठने सीखा रही है। हाँ एक उड़ता, वहाँ एक उड़ता। अरे ये उड़ता क्या है? उसी के अंदर है, फिर को बक्के में से जाकर फिर को बाहर का आते हैं। ఏంటి దగ్గరకు వస్తున్నాయి, వేస్తావేంటి? లవ్ బర్డ్ భలే వచ్చిందిరా. ఏంటి వెళ్ళిపోతున్నావు? హాయ్ 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 చెప్పు, ఏంటి వచ్చా? హాయ్ హాయ్. ఏంట్రీ ఇది, కలర్స్ భలే ఉంది. ఉడత తినేస్తుంది దీని ఫుడ్ అంతా. ఉడత వేస్తుంది నీ ఫుడ్. ఇంకా జూ పార్క్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ బాలానందం అని చెప్పి చిన్న పార్క్ ఉంది చిన్నపిల్లలు ఆడుకోవడానికి. చూడండి అన్నీ ఉన్నాయి, చిన్నపిల్లలకి జాడు బాల దగ్గర నుంచి ఉయ్యాలు అన్నీ ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన పిల్లలు కూడా మంచి ఎంజాయ్ చేయొచ్చు. ఎదురుగా పార్క్ జూ పార్క్ చూడవచ్చు, ఇక్కడ ఆడుకోవచ్చు. ఇంకా దారిలో ఇది ఒకటి కనిపించింది విగ్రహం, చాలా బాగుంది. చిన్న జూ పార్క్ వీడియో చూసారుగా, చాలా బాగుంది కదా ప్లేస్ అయితే. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.